హాయ్ అండి, వెల్కమ్ టు బెన్నెడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన వీడియోలో మునగాకుతో మంచి రుచికరమైన ఫ్రైని చూపించబోతున్నాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఈరోజు మన వీడియోలో మునగాకుతో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయనేది తెలుసుకుందాము. మునగాకు అనేది కంటికి మంచిది, అలాగే మనకి ఎన్నో రకాల రోగాలని తగ్గిస్తుంది. చాలామందికి రోగాల సమస్యలు అనేది ఎక్కువగా ఉంటాయి, అంటే కాళ్ళు మోకాళ్ళ నొప్పులు అలా ఉంటాయి కదా. సో వాటికి చాలా మంచిదన్నమాట. అలాగే రక్తాన్ని కూడా మరింత పెంచుతుంది. సో మనం రోజు కర్రీలు వండుకుంటాం కదా, సో మనం రోజు కూడా కరివేపాకు వాడే ప్లేస్లో మనం 2 రబ్బలు ఇవి కూడా వేసుకుంటే చాలా మంచిదని చెప్తున్నా. సో మనం కూడా ఎప్పుడు కూడా మునగాకు తెచ్చుకొని కరివేపాకుతో యూస్ చేయండి. దీనివల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. షుగర్ని కంట్రోల్ చేస్తుంది, షుగర్ ఉన్న వాళ్ళకి, షుగర్ లేని వాళ్ళకి షుగర్ రాకుండా చేస్తుంది. అలాగే ఎన్నో ప్రయోజనాలు కలిగిన ఈ మునగాకుతో ఈరోజు ఏపుడిని అయితే చేసుకుంటున్నా. సో చాలా బాగుంటుంది. సో మనకి తోటకూర ఏపుడు ఎలా ఉంటుందో టేస్ట్ అలానే ఉంటుంది. సో మునగాకు ప్రయోజనాలంటే జింక్, ఐరన్, కాల్షియం, విటమిన్ ఏ, విటమిన్ సి అన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతే ఎండుమిరపకాయలు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర తీసుకున్నాను. అలాగే ఇందులోకి వెల్లుల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది. సో నేను ఒక పాయి వలుసుకున్నాను. చిన్న పాయిని ఇలాగా పొట్టు తీసేసుకుని వెల్లుల్లిపాయలని పక్కన పెట్టుకుంటున్నాను. సో వెల్లుల్లిపాయలు వేయడం అనేది మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. మెయిన్ తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకొని మునగాకు అనేది శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. సో చాలా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక మూకుడు పెట్టుకొని 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. మనకి ఇందులో ఆయిల్ కూడా పెద్దగా పట్టదు. అలాగే మనం ఒలుచుకు పెట్టుకున్న ఎల్లుల్లిపాయల్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకుని వేగించుకోవాలి. మనం వెల్లుల్లిపాయలను ఎందుకు వేస్తున్నామంటే ముందు మనకి ఉడకాలి కాబట్టి వేసుకుంటున్నాం. ఆ తర్వాత పోపు దినుసులను వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పోపు అంతా బాగా వేగిన తర్వాత ఎండుమిర్చిని వేసుకుని వేగించుకోవాలి. ఆ తర్వాత కరివేపాకును కూడా వేసుకోవాలి. ఒక 2 రబ్బలు వేసుకుంటే సరిపోతుంది. సో ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక కడిగి పెట్టిన మునగాకుని ఈ తాలింపు వేగిన తర్వాత ఈ మునగాకుని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఎంత ఫాస్ట్గా ఉడికిపోతుందంటే చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. మనకి ఇది ఎంతోసేపు కూడా పట్టదు, శ్రమ కూడా ఉండదు. 10 నిమిషంలో ఎంతో రుచికరమైన వేపుడు అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో మీకు మునగాకు పొడుము కూడా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అదైతే ప్రతిరోజు కూడా ఒక్కొక్క ముద్దలో అనేది వేసుకుని తినచ్చు. ఎప్పుడైతే మనకి ఒక్కరోజు వస్తుంది, అదే పొడుము అయితే చాలా రోజులైతే వస్తుంది కదా. సో నెక్స్ట్ వీడియోలో అయితే అది పోస్ట్ చేస్తాను, కంపల్సరీగా వెళ్ళి చూడండి. సో మునగాకు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలుసుకున్నారు కాబట్టి ఇక నుంచి ఆషాఢ మాసంలోనే కాకుండా ప్రతిరోజు కూడా ఈ మునగాకుని తీసుకోండి. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. ఎందుకంటే మీకున్న సమస్యలన్నీ కూడా దూరం చేస్తుంది మునగాకు. అలాగే ఇందులోకి ఉప్పును కూడా వేసుకోవాలి, అదే సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. సో చూసారు కదా, ఇలా వేగితే ఇలా ఉంటుందన్నమాట మనకి. సో చూసారు కదా ఎంత బాగుంటుందో. ఒకసారి ట్రై చేసేయండి మీరు కూడా. చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు కూడా ఎవరికి పెట్టినా నచ్చుతుంది. సో నచ్చేలాగా మనం చేయాలి, ఎందుకంటే దీనిలో అన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో ఈరోజు వేపుడిని చూసారు కదా, రేపొద్దున్న నెక్స్ట్ వీడియోలో పొడుని కూడా ఎలా చేయాలో చూపించేస్తాను. సో మన ఛానల్ ఏమన్నా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కొట్టేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ.